85వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. ఒక భక్తుని ప్రార్థన. ఈ భక్తుని ప్రార్థన ఏంటి? మేము మళ్ళీ బ్రతకాలి. బ్రతికితే ఏమవుతుంది? నీ యందు సంతోషిస్తాం. ఆయన ఆశ ఏంటంటే ఉజ్జీవము అనేది ఆత్మీయుడిలో కోల్పోయిన సంతోషాన్ని తిరిగి తీసుకొస్తుందన్నమాట. ఉజ్జీవం అనేది ఒక ఆత్మీయుడిలో కోల్పోయిన సంతోషాన్ని, కోల్పోయిన ఆనందాన్ని, కోల్పోయిన అనుభూతిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి పెడుతుంది. కాబట్టి ఆయన అంటున్నాడు, నీ ప్రజలు నీ యందు మళ్ళీ సంతోషించాలంటే, ఎప్పట్లాగా నీలో ఆనందించాలి అని అంటే, నువ్వు మళ్ళీ మమ్మల్ని బ్రతికించు ప్రభు అంటున్నాడు దేవునితో. నువ్వు మళ్ళీ మమ్మల్ని బ్రతికిస్తేనే మేము నీలో లేకపోతే నిన్ను బట్టి సంతోషించగలుగుతాము అనేది అతడి ఆలోచన. మళ్ళీ అంటున్నాడు అంటే అర్థం, పూర్వము అతనికి ఈ భావన ఉంది. ప్రభువులో ఆనందించటం అంటే ఏంటో అతనికి తెలుసు. ప్రభువులో సంతోషించటం అంటే ఏంటో ఆ భక్తుడికి తెలుసు. కాలక్రమంలో ఒక మార్పు వచ్చింది. ఆ మార్పు ఏంటి అని అంటే, పడిపోయిన స్థితి, ఆత్మీయతలోంచి దిగజారిపోయిన స్థితి. ఆ కారణం చేత ప్రభువులో సంతోషించే స్థితి లేదు. ప్రభువులో సంతోషించడం అంటే ఏంటి? పాటల్లో సంతోషిస్తాం, ప్రార్థనలో సంతోషిస్తాం, ఆరాధనలో సంతోషిస్తాం, దేవుని సహవాసంలో సంతోషిస్తాం, దైవిక కార్యాలలో పాలు పొందటంలో సంతోషిస్తాం, వ్యక్తిగత సమయం ప్రభుతో గడపటానికి సంతోషిస్తాం, దేవుని గురించి ఇతరులకి ప్రకటించటానికి, వారి అవసరాలు తీసుకొచ్చి ప్రభు పాద సన్నిధిలో ప్రార్థించటానికి సంతోషిస్తాం. అయితే అవన్నీ పోయినాయి. ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు. చదువుతున్నాం, ప్రార్థిస్తున్నాం, వస్తున్నాం, వెళ్తున్నాం, కానీ యాంత్రికంగా జరిగిపోతుంటాయి అన్నమాట. ఆత్మీయతలో బలహీనపరచబడినప్పుడు యాంత్రికంగా అంటే, ఇప్పుడు ఆ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? మన మీద ప్రేమతో తిరుగుతుందా? దయతో? అది యంత్రం కాబట్టి అదొక మిషన్. మనం స్విచ్ ఆన్ చేసి అది తిరుగుతుంది. ఇదే యాంత్రికత అని అంటాం. యాంత్రికత అంటాం అంటే ప్రేమ ఉండి తిరగట్లేదు, దయ ఉండి తిరగట్లేదు, చెమట వస్తుందని గుర్తించి తిరగట్లేదు. అది యంత్రం కాబట్టి ఏ ఆలోచన లేదు దానికి, అది తిరుగుతుంది అంతే. స్విచ్ చేసామో తిరుగుతుంది. భక్తి చేస్తున్నాం అంటే చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? ఏం లేదు, అలవాటైంది కాబట్టి చేస్తున్నాం. స్విచ్ చేస్తే తిరుగుతున్నట్టుగానే. అందుకనే ఈ పదాన్ని భక్తి జీవితం యాంత్రికం అని ఎందుకు అంటామంటే, రెగ్యులర్గా ఏం చేయాలనుకుంటున్నాం అదే చేస్తున్నాం అనమాట. ఎలా ఉండాలనుకుంటున్నాం అలాగే ఉంటున్నాం అనమాట. జీవితం కూడా కొన్ని విషయాలు యాంత్రికంగా జరిగిపోతుంటాయి. పొద్దున్నే లేవటం, వంట చేయటం, బాక్సులు కట్టడం, స్కూల్కి పంపించే వాళ్ళని పంపించడం, డ్యూటీలకు పంపించే వాళ్ళని పంపించడం, తర్వాత మనం ఏం చేయాలో చేయటం. ఇదంతా ఏంటి? ఎవరు చెప్తారు మనకి ఎవరు చెప్తారు ఈ పని చేయాలని? ఎవరు చెప్పరు. అది మన అవసరం కాబట్టి అలాగే చేస్తాం. దాంట్లో ఎలాంటి మార్పు ఉండదు. మార్పు ఉంటుందా? ఎలాంటి మార్పు ఉండదు. అది మన అవసరం కాబట్టి అలాగే జరిగిపోతుంటాయి. దీంట్లో కొన్ని ఏంటంటే అవసరం గుర్తెరుగుతాం మనం. కొన్ని అవసరం ఉన్నా మన పరిస్థితి అనుకూలించకపోయినా కూడా చేయాలి. ఎందుకంటే అది యాంత్రిక జీవనం. ఎక్కడైనా మన యాంత్రిక జీవనంలో బ్రేక్ పడితే మళ్ళీ చాలా ఆగిపోతాయి. నువ్వు ఒక్క వంట చేయకపోతే బాక్స్ కట్టి డ్యూటీకి వెళ్ళవలసిన వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు ఆగిపోవాల్సిన పరిస్థితి. స్కూల్కి వెళ్ళవలసిన పిల్లలు ఏమైపోతారు? వాళ్ళు ఆగిపోవాల్సిన పరిస్థితి. అంటే యాంత్రికతలో కొంచెం లోపం వస్తే ఏమైపోద్ది అంటే ఆగిపోతాం. అలాగే భక్తి జీవితంలో ఆగిపోయే పరిస్థితులు, భక్తి జీవితంలో ఆగిపోయే ప్రమాదం. ఆయన అంటున్నాడు, అగైన్ మళ్ళీ మాకు ఆ పూర్వపు ఆధ్యాత్మిక స్థితిని దయచేయి ప్రభు.
పూర్వం మేము నీలో సంతోషించిన దినాలు ఉన్నాయి, నీలో మేము ఆనందించిన సందర్భాలు మాకు ఉన్నాయి. నువ్వంటే ఏంటో మాకు తెలుసు. గతంలో ఆశీర్వాద కార్యాలను గుర్తు చేసుకుంటూ ప్రస్తుత ఆత్మీయలేమిని దేవుని సన్నిధిలో పునరుద్ధరణ కోసం అడగటమే ఉజ్జీవం కొరకైన ప్రార్థన, ఉజ్జీవం కొరకైన వేడుకోలు. కీర్తన గ్రంథంలోంచే 71వ కీర్తన ఒకసారి చూద్దాం. 20-21 వచనాలు ఇలా ఉన్నాయి. అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించెదవు. మరలా ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, మరలా అంటే పడిపోయిన స్థితి ఆ భక్తుడు గుర్తించాడు కాబట్టి మరలా మేము లేవాలి, మరలా మేము బ్రతకాలి, మరలా అంటూ మాట్లాడుతున్న ఈ సందర్భం. ఉజ్జీవం ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే దేవునితో మనిషికున్న ఆనందాన్ని పునరుద్ధరిస్తుంది, పునరుద్ధరణ కలగజేస్తుంది. అందుకనే మనం చదువుకుంటున్న 85వ కీర్తన 6వ వచనంలో, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికించు అంటున్నాడు. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికించు. బబులోను దేశం నుంచి తిరిగి వచ్చిన లేకపోతే ఆ వస్తున్న ఆ సందర్భాలను జ్ఞాపకం చేస్తూ చెప్పబడుతున్నట్లుగా బైబిల్ పండితులు చెబుతూ ఉంటారు. ప్రజలు అలసిపోయారు, సొలసిపోయారు. గతం తాలూకు జ్ఞాపకాలు వాళ్ళ కళ్ళ ముందు కదలాడుతున్నాయి. మా పితరులు పాపం చేశారు, మేము ఆనాటు బ్రతుకున్న మా జీవితాలకు తెలుసు కనుక ఆ దోష శిక్షను మేము అనుభవిస్తున్నాము. కనుక మేము అలా ఉండకుండా పాపం చేసి శిక్ష అనుభవించే వారిగా కాకుండా మేము తిరిగి పునరుద్ధరించబడి నీ పిల్లలుగా నిన్ను సంతోషపెడుతూ తిరిగి మేము సంతోషపడే వారిగా ఉండటం కోసం మమ్మలను పునరుద్ధరించు ప్రభు అని ప్రార్థన చేస్తూ వచ్చారు ఈ ప్రజలు. మమ్మల్ని పునరుద్ధరించు నాయనా అంటూ దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రాధేయపడిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. నేను పునరుద్ధరణ లేకపోతే ఉజ్జీవం అనే విషయం గురించి మాట్లాడుతున్నాం. వాస్తవంగా కొన్ని విషయాల పట్ల అవగాహన తెచ్చుకోవాలనే ఉద్దేశంతో తిరిగి దేవుని సన్నిధిలో మనం సరి అవ్వాలి, మరింతగా ప్రోత్సహించబడాలనే ఉద్దేశంతో ఈ తలంపుని మీ మధ్యలో ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. దీంట్లో నేను 3 ఆలోచనలు మీ దృష్టికి తీసుకుని వస్తా. మొదటి ఆలోచన, అసలు ఉజ్జీవం ఎందుకు, పునరుజ్జీవనం లేకపోతే ఉజ్జీవం ఎందుకు, ఉజ్జీవాని కొరకైన ఒప్పుకోలు ఎలా ఉంటుంది, తర్వాత ఉజ్జీవానికి గల గుర్తులు ఏంటి, ఇది ఉజ్జీవం అని దేన్ని అనగలుగుతాం మనం. ఈ 3 తలంపులు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను నేను. మొదటిది, ఉజ్జీవం ఎందుకు ముఖ్యమైంది లేకపోతే అవసరమైంది సంఘానికి. ఉజ్జీవం సంఘానికి ఎందుకు అవసరమైంది? అవసరమా కాదా? అవసరమే. ఎందుకు అవసరమైంది? ఉజ్జీవం కాబట్టి అవసరం. ఉజ్జీవం ఎందుకు అని అంటే ఏం చెప్తాం? ఉజ్జీవం అంటే ఉజ్జీవం కాబట్టి, ఉజ్జీవం అంటే అది అవసరం కాబట్టి కాదు. అవసరం కాబట్టి కాదు. ఎందుకు అవసరం? ఎందుకు అవసరమో తెలియకపోతే దాని ప్రాముఖ్యతను మనం గుర్తించలేం. ఎందుకు అవసరమో తెలిస్తే దాని విలువ మనం గుర్తించగలుగుతాం. ఫలానా దానికి అవసరం. నేను 5 ఆలోచనలు మీ దృష్టికి తీసుకుని వస్తా. ఈ మొదటి సందర్భంలో ఎందుకు ముఖ్యమైంది లేకపోతే ఎందుకు అవసరమైంది అన్న విషయం కోసం నేను 5 తలంపులు మీ దృష్టికి తీసుకుని వస్తా. మొదటి తలంపు ఏంటి అని అంటే, ఎందుకు అవసరం అన్నదానికి నెహెమ్యా గ్రంథంలో నుంచి వాక్యం చదువుదాం. మనం నెహెమ్యా గ్రంథం ఎగ్జామ్ కోసం తెగ చదివారు కాబట్టి మీకోసం నేను కూడా చదివే, అందుకనే ఇందులో నుంచి ఎక్కువ తలంపులు చెప్పడానికి కారణమవుతుంది. 8వ అధ్యాయానికి వద్దాం. అందులో 3 నుంచి మనం చాలా వచనాలు చదవాలి. 6 వచనాల వరకు ఉన్నది ఏంటి అంటే, ఆ సందర్భం మనకేం చెప్తుందంటే, ఉజ్జీవం కలిగినప్పుడు
వాక్యము కొరకైన ఆకలి కలుగుతుంది ఆత్మీయుడికి. ఉజ్జీవం కలిగినప్పుడు వాక్యము కొరకైన ఆకలి కలుగుతుంది. కాబట్టి ఉజ్జీవము ప్రాముఖ్యమైంది అని చెప్తున్నాం. నెహెమ్యా గ్రంథంలో ఆ కాలంలో జరిగిన సంఘటన మనందరికీ తెలుసు. ఏం జరిగింది? జనులందరూ 3వ వచనం చివరి భాగంలో ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి అనే మాటను చదువుతాం. శ్రద్ధతో విన్నారు. అలాగే 5వ వచనంలో అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుండగా గ్రంథమును విప్పగాని జనులందరూ నిలవబడిరి. వాళ్ళ మర్యాద ఏంటంటే వాక్యాన్ని చదువుకునేటప్పుడు లేచి నిలబడవటం పాత నిబంధన భక్తుల మర్యాద. ఇప్పటికీ కొన్ని మెయిన్ లైన్ చర్చెస్లో వాక్యాన్ని చదువుకోవాలనుకున్నప్పుడు నిలబడి వాక్యాన్ని చదువుతారు. ప్రసంగానికి ముందు వాళ్ళు ఎన్నిక చేయబడిన ఒక ప్రసంగం కోసం ఏర్పాటు చేయబడిన మూలవాక్యాన్ని చదువుతూ ఉంటారు. 6వ వచనంలో ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖంలో వంచుకొని యెహోవాకు నమస్కరించారనే మాటను మనం చదువుతాం. వాక్యాన్ని గురించిన ఆకలి, వాక్యాన్ని గురించిన ఆసక్తి, వాక్యాన్ని గురించిన ప్రేమ ప్రారంభం అవుతుంది ఉజ్జీవం కలిగినప్పుడు. ఉజ్జీవం లేనప్పుడు ఏమవుద్ది? యెహోవా వాక్యమందు వారికి సంతోషము లేదు అంటాం. ఇర్మీయా గ్రంథంలో చదువుతాం. దేవుని వాక్యం అంటే ఆసక్తి ఎప్పుడైతే ఒక ఆత్మీయుడు కోల్పోతాడో, వాక్యం వినడానికి విసుగు వస్తుందనుకో, ఆత్మీయతలో చల్లారిపోయాము అని అర్థం. ఆత్మీయతలో చల్లబడిపోయాము అని. అర్థవంతమైన దేవుని ఆలోచన, దేవుని తలంపు మన వరకు వస్తున్నప్పుడు దాన్ని తిరస్కరించే స్థితిలో మనం ఉన్నాము అని అంటే ఆత్మీయంగా చల్లారిపోయాము మనం, ఆత్మీయంగా బలహీనపరచబడిపోయాము మనం. కనుక ఉజ్జీవం అవసరం. మనల్ని పరీక్షించుకోవడానికి ప్రతిదీ పరీక్షా నాళంలో పెట్టి చూస్తూ ఉంటాం కాదు. రక్త పరీక్ష, రకరకాల పరీక్షలు, అనారోగ్యాలు వచ్చినప్పుడు ఆ పరీక్ష చేసి సమస్య పరిష్కారం కోసం డాక్టర్ గారు మందులు రాసి ఇవ్వటం, పరీక్షలు చేయటం. భక్తి జీవితాన్ని పరీక్షించుకోవడానికి ఒక అద్దం ఉంది. అదే వాక్యపు అద్దం. వాక్యపు అద్దం. యాకోబు పత్రికలు అన్నాడు కాదు, అద్దం లాంటిదే ఈ వాక్యం అని అన్నాడు. వాక్యం ముందొచ్చి నిలవబడితే మనలో ఉన్న లోపాలు మనకు కనిపిస్తాయి. మనం ఉదయాన్నే లేవగానే అద్దం ముందు నిలబడి చూసుకుంటాం. జుట్టు సరి చేసుకొని, ముఖం సరి చేసుకొని అద్దం ముందు నిలబడితేనే వాస్తవం అర్థమవుతుంది. అలాగే వాక్యపుట అద్దం ఎదురుగా మనం నిలబడకపోతే మన వాస్తవిక స్థితి మనకు అర్థం కాదు. నేను బాగున్నానని నేను బాగా అనుకుంటే సరిపోదు. వాక్యం నాకు చెప్పాలి, అవును అని చెప్పాలి. వాక్యం నాకు నేనే శబాష్ అనుకుంటే కాదు. ఈరోజు సంఘాల్లో ఏం జరుగుతుందంటే ఆత్మస్తుతి పరనింద. ఆత్మస్తుతి పరనింద అంటే నాకు నేను బాగున్నానని గొప్పగా చెప్పుకోవటం. నేను ఎంత మంచోడిని తెలుసా? మీరు విన్నారా ఎప్పుడైనా? నేను ఎంత మంచోడిని తెలుసా పాస్టర్ గారు, నేను ఎంత మంచోడిని తెలుసా? నాకేం తెలుసు నాయన నువ్వు ఎంత మంచోడు అని అంటే, అసలు నా గురించి నేను చెప్పుకోవటం కాదు కానండి, నేను ఎంత మంచోడినో వింటుంటాం అక్కడక్కడ. ఇదిగో పలానా వాళ్ళు ఉన్నారే, అమ్మ వాళ్ళు ఎంత దుర్మార్గులు అనుకుంటున్నారు. ఇదే ఆత్మస్తుతి పరనింద అంటే. నన్ను నేను స్తుతించుకోవటం, ప్రస్తుతించుకోవటం, ఇతరుల మీద నిందలు వేయటం. దేవుని వాక్యపు వెలుగులో మనల్ని చూసుకోగలిగితే అవి రావు. వాక్యపు వెలుగులో చూసుకున్నప్పుడు వాక్యాన్ని ప్రేమించే వాళ్ళం అయిపోతాం, వాక్యాన్ని ప్రేమించే వాళ్ళుగా మారిపోతాం. రెండవ సందర్భం ఉజ్జీవం ఎందుకు అవసరం అని అంటే సమూయేలు మొదటి గ్రంథం 3వ వచనం, మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను అష్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి అనే మాట. తప్పును తెలుసుకుంటాడు. ఉజ్జీవం కలిగినప్పుడు అప్పటి వరకు ఏం చేశారు? దేవత విగ్రహాలు పెట్టుకున్నారు ప్రజలు. ఆ దేవత విగ్రహాలు పెట్టుకొని వాటిని ఆరాధించడం మొదలుపెట్టారు.
ఇటు యెహోవాను కూడా ఆరాధిస్తూ వచ్చారు. అందుకని 3వ వచనంలో 2వ లైన్ చివరిలో, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకున్నట్లయితే, బయలుదేవతను అష్టారోతు దేవతను పెట్టుకొని మేము కూడా యెహోవాను ఆరాధిస్తున్నామని చెప్పారు. ఎంత బలహీనమైన ఒక దౌర్భాగ్యమైన స్థితిలోకి ప్రజలు వెళ్ళిపోయారో చూడండి. ఈరోజు క్రైస్తవ సమాజంలో తమ తప్పులు తాము కలిగి ఉండి కూడా దేవుని ఎదుట గంభీరాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అది ఎంత బాధాకరం, దుఃఖకరం చూడండి. ఎందుకు ఇలాగంటే నేను ఒక్కడనేనా ఇలా ఉండేది, మిగతా వాళ్ళందరూ నీతిమంతులేంటి, ఇది ఒక్కటేగా నాలో ఉంది. ఒక్కసారి దేవుని సన్నిధిలో మోకరించి ఒంటరిగా, ప్రభువా నాది ఒకటే తప్పు అని చెప్పగలవా ధైర్యంగా? నువ్వు నాలో ఈ ఒక్క లోపమే ఉంది ప్రభువా అని చెప్పగలవా? ప్రజలతో సమూయేలు ఈ మాట చెప్పగానే వెంటనే ఆ విగ్రహాలన్నింటినీ వాళ్ళు తీసేశారు. సమూయేలు కాలంలో జరిగిన గొప్ప ఉజ్జీవం ఈ 7వ అధ్యాయంలో మనం చూస్తాం. గొప్ప ఉజ్జీవం ఈ 7వ అధ్యాయంలో జరిగింది. అప్పటి వరకు బయలుదేవతను అష్టారోతు దేవతలను పెట్టుకొని ఆరాధించిన ఇశ్రాయేలు ప్రజలు ఒక్కటేసారి విగ్రహాలన్నీ తీసి అవతల పారేశారు. విగ్రహాలన్నీ తీసి అవతల పారేసి జీవము గల దేవుడైన యెహోవాను ఆరాధించడం ప్రారంభించారు. సంస్కరణ, ఓ గొప్ప సంస్కరణ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మనకు తెలియజేస్తూ ఉంది. ఉజ్జీవం యొక్క అవసరం, ప్రాముఖ్యత ఏంటి అని అంటే, ఉజ్జీవం కలిగితే వాక్యం పట్ల ఆసక్తి, ఉజ్జీవం కలిగితే సరిదిద్దుకోవటం అనేది ప్రజలు చేస్తారు. వదిలిపెట్టవలసిన వాటిని, తప్పులైన వాటిని, పొరపాట్లైన వాటిని సరిదిద్దుకునే అవకాశం ప్రజలకు కలుగుతుంది. 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తా. నేను 5 విషయాలు చెప్తున్నాను నన్ను ఇందులో. 3వ విషయం రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుదాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మలో ఏమై ఉండాలి? తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. ఆత్మలో తీవ్రత గలవారై అని చెప్పాడు. వాస్తవంగా దైవజనుడు ఈ ప్రస్తావనలో అంతరార్థం మనం ఏమనుకుంటున్నాం? దైవజనుడి యొక్క ఆలోచన, అంతరంగపు కేక, పొలికేక ఏం చెబుతుంది మనకు? ఏం చెబుతుందంటే పరిశుద్ధత, ఆత్మయందు తీవ్రత గలవారై ఉండటం గురించి. మాంద్యులుగా కాకుండా శుద్ధీకరించబడిన నూతన విధేయత, ఆసక్తి అని చెప్తున్నాడు. దైవిక విషయాలలో ఆసక్తి, దేవుని గురించిన కార్యాలలో ఆసక్తి కలిగి ఉండటాన్ని గురించి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మిత్రులారా, ఉజ్జీవం ఎందుకు అవసరం అంటే దైవిక విషయాలు, దైవిక కార్యాలలో ఆత్మీయుడు ఆసక్తి కలిగి ఉండటానికి ఆత్మీయుడికి ఉజ్జీవం అవసరం అని చెప్తున్నాడు. నేను 4వ విషయాన్ని నేను త్వరగా చెప్తాను. నేను చాలా విషయాలు చెప్పాలి అని అనుకుంటున్నాను. 4వ విషయం యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, దేవుని ప్రజలు ఆధ్యాత్మికంగా ఫలించడం కోసం ఆయన మీద ఆధారపడతారు. ఎప్పుడు? ఉజ్జీవం కలిగినప్పుడు. 15వ అధ్యాయం 5వ వచనం, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో మీరు ఫలించాలి అని అంటే, నేను ఆత్మీయంగా ఫలించాలి అనే కోరిక ఆత్మీయుడికి కలుగుతుంది. భౌతికమైన ఫలాలు మన జీవితాల్లో ఎన్నైనా ఉండొచ్చు. భౌతికమైన ఫలాలను మనం ఎన్నైనా కలిగి ఉండవచ్చు. ఆస్తులు, ఇండ్లు, వాకిళ్ళు, స్థలాలు, పొలాలు, బ్యాంకు బ్యాలెన్సు, ఆరోగ్యాలు, ఇవన్నీ, పలుకుబడి, ఉన్నతమైన స్థానాలు, ఇవన్నీ కలిగి ఉండిన ఆత్మీయ ఫలింపు, ఉజ్జీవం కలిగినప్పుడు ఆత్మీయ ఫలింపు కొరకు ఆత్మీయుడు ప్రయత్నిస్తాడు. ఆత్మీయ ఫలింపు కోసం ఆత్మీయుడు ప్రయత్నం చేస్తాడు. 5వ మాట చెప్తాను, జ్ఞాపకం చేస్తాను, గుర్తించండి. కీర్తనల గ్రంథంలోంచి 51వ కీర్తన 12వ వచనం, ఉజ్జీవం చెడిపోయిన దైవిక సహవాసాన్ని తిరిగి పునరుద్ధరిస్తుంది. చెడిపోయిన, కోల్పోయిన దైవిక సహవాసం. అందుకని నీ రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించు. రక్షించబడ్డాడు ఆత్మీయుడు, అయితే పడిపోయాడు కనుక రక్షణ తాలూకు ఆనందం, రక్షణ తాలూకు సంతోషం అతనిలో లేకుండా పోయింది. రక్షణను గురించి అతడు ఆనందించలేకపోతున్నాడు. ప్రభువే తనకు కలుగజేసిన రక్షణ, ప్రభువే తనకి ఇచ్చిన రక్షణ,
అతడు కోల్పోయాడు. ఆ ఆనందాన్ని కోల్పోయాడు, రక్షణ తాలూకు సంతోషాన్ని కోల్పోయాడు. అందుకని అంటున్నాడు, మళ్ళీ నాకు ఆ రక్షణ ఆనందాన్ని పుట్టించు. ఉజ్జీవం ప్రాముఖ్యత విశ్వాసి, ముఖ్యంగా సంఘం ఎప్పుడైతే గుర్తిస్తుందో అప్పుడే ఉజ్జీవించబడతాం. మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, నాకు అవసరమా? రక్షణ ఆనందాన్ని నేను కలిగి ఉన్నానా? వాక్యం పట్ల ఆసక్తిని నేను కలిగి ఉన్నానా? ఆత్మీయ ఫలింపు గురించి నేను ఆలోచిస్తున్నానా? నీతియుక్తమైన గ్రహింపు ఆలోచన విషయంలో నేను ఎలా ఉన్నాను? ఏది తీసివేయాలి, ఏది ఒప్పుకోవాలి, ఏది దేవునికి దూరంగా ఉన్న సందర్భం ఉందో దాని విషయంలో నేను కన్నీరు కార్చవలసిన అవసరత ఉందా అని ప్రశ్నించుకోవాలి. ఈ ప్రశ్నించుకొని లోటు తెలుసుకుంటే కదా పరిష్కారం చేసుకోగలుగుతాం మనం. నేను అందుకనే దీని గురించి వాస్తవంగా నేను మధ్యలో కూడా గృహకూడికల్లో కూడా ఈ అంశం మీదే మాట్లాడుతూ, ఇది 5వది మందిరంలో నేను దాదాపు ఇది 7వ వర్తమానం ఉజ్జీవం గురించి. నేనేమనుకున్నానంటే మొత్తం కలిపి ఒక 15 వర్తమానాలు చెప్పాలనుకున్నాను ఉజ్జీవం అనే అంశం మీద. సరే, దేవుడు నడిపిస్తే ఎన్నైతే అన్ని మాట్లాడుకుందాం లేండి, దైవిక నడిపింపుని బట్టి చూద్దాం. కారణం ఏంటి అనంటే, ఈ విషయం పట్ల నాకు తీవ్రమైన ఆవేదన నా మనసులో ఉండింది. అందుకనే దీని గురించి నేను మాట్లాడాలి అనుకోవడానికి గల కారణం, భక్తి ఎలా మారిపోతున్న స్థితిలో మనం ఉన్నాము అని అంటే, శారీరకమైన భక్తి భావన, ఆచరణ యోగ్యత, ఆచరించలేని మాటలు, ఆచరించలేని పలుకులు ఈరోజు ఆత్మీయులు మాట్లాడుతూ ఉంటే ఏం ప్రయోజనం? ఒకసారి ఆలోచించండి మిత్రులారా. అందుకని ఉజ్జీవం యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం ఆలోచించాలి. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఉజ్జీవానికైనా ఒప్పుకోలు, ఉజ్జీవం కావటం కోసం దేవుని సన్నిధిలో ఏం ఒప్పుకోవాలి మనం? ఏమని ఒప్పుకోవాలి మనం? ప్రభువు ఉజ్జీవం కావాలి అని ఏమని అడగాలి మనం? ఒప్పుకోలు, ఎలాంటి ఒప్పుకోలు కావాలి? బైబిల్ అంతట్లో కూడా పశ్చాత్తాపం, ఒప్పుకోలు, దిద్దుబాటు చాలా ప్రాముఖ్యమైనట్లుగా చూస్తాం. చాలా ప్రాముఖ్యమైనది. ఇది లేకపోతే ఉజ్జీవం అనేది ఏ సంఘంలో రాదు, ఏ వ్యక్తి జీవితంలో కూడా ఇది కలగదు. ఆలోచించాలి, ఆలోచించనంత వరకు మనకు ఉజ్జీవం రాదు. ఒకవేళ ఏడిస్తే ఆ ఉద్రేకం ఉజ్జీవం అవ్వదని చెప్పాను నేను మొదటని. ఆలోచించి అంతరంగంలో తీర్మానం అది స్థిరపరచుకున్న ఒక ఆలోచనలో నుంచే ఉజ్జీవం రావాలే తప్ప మరేది కాదు అన్న విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. దీంట్లో నేను 4 తలంపులు మీ దృష్టికి తీసుకొని వస్తాను. మొదటి తలంపు ఏంటి అనంటే, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో ఇలా చెబుతుంది దేవుని వాక్యం. 28వ అధ్యాయం 13, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. దాచిపెట్టే అతిక్రమాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దాచిపెట్టే అతిక్రమాలు, తప్పులు, పొరపాట్లు, దాచిపెట్టినవి ఏవి, అవి ఎన్ని? దాచిపెట్టిన అతిక్రమాలు ఏవి, అవి ఎన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆత్మీయతలో వర్ధిల్లకపోవటానికి, భౌతికమైన స్థితిలో వర్ధిల్లకపోవటానికి ఒప్పుకోవలసిన పాపాన్ని ఆత్మీయుడు ఒప్పుకోకపోవడమే. ఒప్పుకోవలసిన పాపాన్ని ఆత్మీయుడు ఏం చేస్తున్నాడు? ఒప్పుకోలేకపోతున్నాడు. స్నేహితులారా, చాలాసార్లు ఒప్పుకునే విషయం దగ్గర ఒక కన్ఫ్యూజన్ మొదలవుతుంది మనకు. ఒక కన్ఫ్యూజన్, ఎంతటి కన్ఫ్యూజన్ అంటే ఒప్పుకుంటున్నాం కానీ విడిచిపెట్టలేకపోతున్నాం, దౌర్భాగ్యంగా మారిపోతుంది. ఒప్పుకుంటున్నాం కానీ విడిచిపెట్టలేకపోతున్నాం. ఒప్పుకోవాలి అనే మాట మొదట చెప్తున్నాడు. అపోస్తల కార్య గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడుతున్న మాటను చూడండి. అపోస్తల కార్య గ్రంథం, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నుండి తిరగండి అంటున్నాడు. తిరగడం ఉజ్జీవానికి కారణమవుతుంది. పాపాన్ని దాచిపెట్టే చర్య అది దేవుడు సహించలేని చర్య. పాపాన్ని దాచిపెట్టుకోవడం, బహుశా మనం దాచిపెట్టుకునే పాపాల్లో అసూయ, ద్వేషం, ఓర్వలేకపోవటం, ఎదుటి వ్యక్తిని సహించలేకపోవటం, ఎదుటి వ్యక్తి పట్ల
ద్వేష భావాన్ని కలిగి ఉండటం కూడా ఒకవేళ ఒప్పుకోవలసి ఉందేమో మన అంతరంగంలో. వాటిని కూడా మనం సరిచేసుకోవాలి. పోయిన వారం కూడా నేను దీని గురించి చాలా మాట్లాడాను, ఆదివారం. ఒకవేళ అతను ద్వేషిస్తూ ఉంటే అతనికి తెలియకపోవచ్చు, కానీ దేవుడు మన హృదయాన్ని చూసినప్పుడు అలాంటి ద్వేషం మన అంతరంగంలో ఉండటం వలన మనం దేవుని దృష్టికి మన అంతరంగం మురికిగా కనబడుతుంది. మన హృదయం అతడికి తెలియదు, అతడు బాగానే ఉంటాడు, పోతాడు, వస్తాడు, వెళ్ళిపోతాడు, బాగానే ఉంటుంది. కానీ దేవుడు కదా మన హృదయాన్ని చూసేది. నేను ద్వేషిస్తున్నాను. అతడికి తెలియదు, అతడు బాగానే ఉన్నాడు. చెడిపోయేది ఎవరు ఇక్కడ? చెడిపోయేది ఎవరు? నేనే కదా ద్వేషం హృదయంలో పెట్టుకుని ఉంటే. అది చాలా ప్రమాదకరం. మనకు తెలియకుండానే మన లోపల ఉన్న ఆ ద్వేషం, వారవలేని స్థితి, సహించలేని పరిస్థితి చాలా ప్రమాదకరమైంది. దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. అలాంటివి ఉంటే సరిచేసుకోవటం. ఉద్యోగానికి ఒప్పుకోలు, అది ప్రథమమైంది. రెండవది పశ్చాత్తాపం. మొదటిది పశ్చాత్తాపం అయితే ఒప్పుకోవటం. ఒప్పుకునే విధేయత కూడా మనిషికి కావాలి. ఒప్పుకోవటం వేరు, విధేయతతో ఒప్పుకోవటం వేరు. దొరికినప్పుడు దొంగ, దొరకకపోతే దొర అన్నట్టుగా వాడు దొరికాడు కాబట్టి సరేలే ఒప్పుకుంటాను అని. సరేలే ఒప్పుకోవటం వేరు, ఒప్పుకోమన్నారు కాబట్టి ఒప్పుకోవటం వేరు, తప్పైందని ఒప్పుకోమన్నారు కాబట్టి ఒప్పుకోవటం వేరు, ఒప్పుకుంటే మంచిది కాబట్టి ఒప్పుకోవటం వేరు. అది పశ్చాత్తాపంతో విధేయతతో ఒప్పుకోవడం వేరు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాట లేవియకాండంలో మరో విధంగా చెప్పాడు. 5వ అధ్యాయం 5వ వచనంలో దేవుని వాక్యం ఇలా చెప్తుంది. కాబట్టి తాను చేసిన పాపము విషయమై యెహోవా సన్నిధికి చాలు 5:1 చాలు. ఆ విషయమందే తాను చేసిన పాపమును ఏం చేయమంటున్నాడు? ఒప్పుకోవాలి. ఒప్పుకొని బలి అర్పించు. తర్వాత మీరు చదివిన వాక్యం, ఒప్పుకోకుండా బలి అర్పిస్తే ఆ బలి ఏమవుతుంది అంటున్నాడు? చెల్లదు అన్నాడు. ఒప్పుకోకుండా బలి అర్పిస్తే చెల్లదు అంటే పాపాన్ని ఒప్పుకోకుండా ఆరాధన చేసినది ఏమవుదప్పుడు? అంగీకరించబడదు. కానుకలు అర్పించిన ఏమవు? అవి అంగీకరించబడవు. ఆరాధన చేసిన, ప్రార్థన చేసిన, కానుకలు అర్పించిన. అందుకనే కీర్తనలో దైవజనుడు ఎలా ప్రార్థించాడో చూడండి. 32వ కీర్తన 5వ వచనం, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. ఎంత గొప్ప దేవుడు! పరిహారం వెంటనే ఇచ్చేసాడు. ఆయన ఒప్పుకుందును అనుకొంటిని అన్నాడు. అనుకున్నంగానే ఈయన ఏం చేశాడు? పరిహారం చేసేసాడు. నీ మనసులో నువ్వు స్థిరపరచుకున్నావు కదా ఒప్పుకుంటానని, చాలా సంతోషం అని చెప్పాడు. మూడవది ఇందులో గర్వం, ఇతరులను నిందించడం. ఇందాక నేను అన్నాను, ఆత్మస్తుతి పరనింద అని చెప్పుకోవటం. చాలాసార్లు బుర్ర కంటే హృదయమే కఠినంగా ఉంటుంది చాలామందిది. ఎంత కఠినంగా మారిపోతుందో హృదయం. అందుకనే ఇర్మియా గ్రంథంలో అన్నట్టు హృదయం అన్నింటికంటే 17:9 మోసకరమైంది అని అన్నాడు. అది ఘోరమైన వ్యాధి కలది. కఠిన హృదయం ఏమవుతుంది అని అంటే ఎంతవరకు ఇతరులను నిందించడం, ప్రతి సమస్యకు కారణం ఎవరో అని ఇతరులను నిందించటం. కొన్నిసార్లు ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ఇతరులు కారణం అవుతారు, కానీ అన్నిసార్లు వారు తెలిసి సమస్య చేయాలి అని అనుకోరు. కొంతమంది వాళ్ళు అనుకున్న విధానం రైట్ వే అనుకుంటారు, కానీ అది ఒక అజ్ఞానంతో వాళ్ళు నడుచుకుంటున్నారు. ఆ కారణం చేత ఎంత నిందించినా ఏం ప్రయోజనం? ఒక అజ్ఞానమైన వ్యక్తి, ఒక మూర్ఖమైన వ్యక్తి అది సరి అనుకొని నడుచుకుంటున్న ఆ మార్గాన్ని మనం ఏం చేసి సరి చేయగలం? నిందిస్తే పరిష్కారం దొరుకుతుందా? మరేం చేస్తే పరిష్కారం దొరుకుతుంది చెప్పండి? భర్త ఉన్నాడు, ఎంత చెప్పి కొంతమంది ఉంటారు కుటుంబాల్లో, ఎంత చెప్పినా వినరు. ఏమ్మా మీ ఆయన చాలా బాగా తాగుతున్నాడుగా, చెప్పొచ్చుగా అని అంటే ఆమె ఏముందంటే, అమ్మా నీకు తెలియదు, చెప్పకూడదు అని అన్న. చెప్పకూడదా? ఎవరన్నా భర్త తాగి చేస్తా ఉంటే చెప్పకూడదు అంటావేంటి? చెప్పమ్మా, ఎందుకు చెప్పనంటావేంటి? కూర్చొని మాట్లాడొచ్చుగా అని అంటే, చాలా అయినాయి అలాగా. ఏమైనాయి?
ఏం జరిగింది అంటే ఆమె ఏం చెబుతుంది తెలుసా? మేము మాట్లాడడానికి కూర్చున్నామండి, చాలాసార్లు ఇలాగే జరిగింది. ఆయన ఏమంటాడంటే తెలివిగా, మూర్ఖపు వాదన అన్నానుగా అందుకని ఆయన ఏమంటాడు తెలుసా? ఇదిగో నేను అంటే తాగి ఉన్నప్పుడు మాట్లాడితేనేమో గుర్తుండదు కదా అని ఉద్దేశంతో వీళ్ళు ఉదయాన్నో లేకపోతే బాగున్నప్పుడు మాట్లాడితే ఆయన అన్నాడంట, నేను మౌనంగా మెదలకుండా ఉన్నా, మీరు నాకు గుర్తు చేశారుగా ఇక నేను పోతున్నా అన్నాడంట తాగటానికి. మీరు నాకు గుర్తు చేశారు కదా, నేను మౌనంగా ప్రశాంతంగా ఉండా నేను మానేసా అన్నాడు. అయితే మీరు ఇప్పుడు గుర్తు చేశారుగా ఇక నేను పోతున్నా అంటే ఏం చేయాలి ఆ మనిషిని? తాగున్నప్పుడు చెప్తేనేమో గుర్తుండదు, బాగున్నప్పుడు చెప్తేనేమో వీళ్ళు గుర్తు చేసినట్ట. ఈ దుర్మార్గం కాదు? ఎంత మూర్ఖంగా వాదిస్తారో చూడండి మనుషులు. ఏమని నిందించగలం ఇప్పుడు ఆయన్ని? అది మూర్ఖపు వాదన. ఏమని నిందించగలం? పరిష్కారం ఎలా దొరుకుతుందని నిందిస్తే కాదు. నిందించి ద్వేషం పెంచుకొని నాకు ఇదే, నేను భయపడి, మీకు కూడా ఈ మాట చాలాసార్లు చెప్పాను ఏంటంటే, కోపాలు వస్తాయి, ద్వేషాలు వస్తాయి, కానీ వీలైనంత త్వరగా పోగొట్టుకోవటానికి, ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు మన హృదయాన్ని. హృదయములను పరీక్షించి యెహోవా అన్నాడు. హృదయములను పరీక్షించు దేవుడు కొత్త నిబంధనలో కూడా అన్నాడు ఈ మాట. 2 చోట్ల చూస్తాం. ఆయన హృదయాలను పరీక్ష చేసేటప్పుడు మన హృదయంలో ఏ మూలను, ఆ 4 గదుల్లో ఒక వైపు ఎక్కడో ఎవరి మీదో మనకు ద్వేషం ఆయనకు కనపడినప్పుడు మన హృదయం ఆయన దృష్టిలో అసహ్యకరంగా మారిపోతుంది. అక్కడ మనం చాలా భయపడాలి. ఇంట్లో వాళ్ళైనా సరే, బయట వాళ్ళైనా సరే. ఏం చేయాలి పరిష్కారం? ప్రార్థన చేయటం తప్ప మన చేతుల్లో ఏం లేదు. మనం ఏమైనా చేయగలిగితే ఎప్పుడో చేసేస్తాం కదా. అందుకని దేవుని సన్నిధిలో ఈయన అంటున్నాడు, ఇతరులు నిందించటం మనం మానివేయాలి. ఇలాంటి సమస్యలు కలుగుతున్నప్పుడు నిందించటం కాదు, ప్రార్థించటం నేర్చుకోవాలి, సహించటం నేర్చుకోవాలి, ఓపికతో ఉండటం నేర్చుకోవాలి. నిజమైన బలవంతుడు ఎవడో తెలుసా? ఓపిక కలిగినవాడు. ఓపిక కలిగినవాడు, సహనం కలిగినవాడే నిజమైన బలం కలిగినవాడు. కండలు తిరిగిన దేహంతో రారా చూసుకుందాం అనేవాడు బలవంతుడు కాదు. అతడు చాలా బలహీనుడు కాబట్టి భరించలేక, సహించలేక తిరుగుబాటు చేస్తున్నాడు అనమాట. రా చూసుకుందాం అనేది ఎవరు? మానసిక బలహీనుడు ఆ మాట అంటాడు. మానసికంగా ధైర్యము, బలం కలిగిన వాడు ఏం చేస్తాడంటే సహిస్తాడు. అతనికి బలం ఉంది కాబట్టి ఎంత బరువైనా, ఎంత శ్రమ అయినా ఏం చేస్తాడు ఆ మనిషి? బలవంతుడు సహిస్తాడా, బలహీనుడు సహిస్తాడంటే ఈ 2 రకాలు. నేను శరీర బలం గురించి మాట్లాడడంలా మానసికం అనే పదాన్ని నేను వాడా. మానసికంగా మనం బలవంతులుగా ఉంటే సహించగలుగుతాం. ఆ సహించే తత్వాన్ని దేవుడి సన్నిధిలోంచి మనం అడగాలి. ఆ సహించే మానసిక స్థితిని నాకివ్వు ప్రభువా అని మనం దేవుని సన్నిధిలో ఆ విషయం గురించి అడగాలి. 2వ విషయంలో 4వ మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. ఒప్పుకుంటున్నాం కానీ విడిచిపెట్టలేకపోవటం అనేది సమస్యగా మారిపోయింది చాలామంది జీవితంలో. నేను ఒక పెద్ద సంఘంలో పరిచర్య చేస్తున్న సందర్భంలో ఒక అంకుల్, ఇప్పుడు లేరు, ఆయన చనిపోయారు. చాలా చక్కని ఆరాధన చేసేవాడు, చాలా అద్భుతమైన ఆరాధన చేసేవాడు. కానీ ఎప్పుడు ఒకే ఆరాధన చేసేవాడు. అందులో ఒక ఒప్పుకోలు చేసేవాడు. ఏంటి ఆ ఒప్పుకోలు అని అంటే, ప్రభువా నీకు వందనాలు, నాకు రక్షణ ఇచ్చావు వందనాలు అంటూ, నేను దొంగని, లంగని, అబద్ధికుణ్ణి, వ్యభిచారిని, తాగుబోతుని, మోసగాణ్ణి, ఇంకెన్నో చాలా విషయాలు, ఇవన్నీ ఇలాంటి వాడిని నువ్వు రక్షించావు వందనాలు, అయిపోయింది. మళ్ళీ ఎప్పటికీ అదే ఆరాధన చేస్తూ ఉండేవాడు. ఒకవేళ దాని విషయమైన పశ్చాత్తాపమా ఏంటి అని తెలుసుకుంటే అది ఎప్పటికీ కొనసాగుతుంది అని తెలిసింది. తర్వాత చాలా చక్కని ఆరాధన చేశాడు, చక్కని ఒప్పుకోలు చేశాడు. తర్వాత తెలిసింది భలే ఆరాధన చేశాడే, ఇన్ని వందల మందిలో బహిరంగంగా ఒప్పుకుంటున్నాడే, మరి గొప్ప సంగతి కాదు. నేను వ్యభిచారిని, నేను తాగుబోతుని, నేను మోసగాడిని నేను ఎవరు చెప్తారు? నన్ను కూడా 52,000కి మోసం చేశాడు ఆయన. 52,000 మోసపోయి ఆయన వల్ల. అది 2017 ఆ సమయంలో 52,000 నన్ను కూడా మోసం చేశాడు ఆయన. చనిపోయే ముందు క్షమించమని అన్నాడు. క్షమించాను, లేచి క్షమించకుండా దాచుకొని ఏం చేయాలి ఇంక నేను, ఇక అయిపోయిందిలే పోనీ వదిలేయను.
విడిచిపెట్టకుండా ఒప్పుకోవటం. ఏం ప్రయోజనం? విడిచిపెట్టకుండా ఒప్పుకుంటే ఏంటి ఉపయోగం? అందుకని దుర్మార్గులు తమ తలంపులు ఏం చేయమన్నాడు? మానవలెను. యెషయా గ్రంథం 55:7 ఉన్న మాట చదవండి ఒకసారి, త్వరగా చూడండి. నేను భక్తిహీనులు తమ మార్గములు విడవవలెను, దుర్మార్గులైన దుష్టులు తమ తలంపులు మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు తమ దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించే దేవుని వైపుకి మనం తిరగద్దు. బహుగా క్షమించే దేవుని వైపు ఒప్పుకుంటాం కానీ విడిచిపెట్టాం. అది మన దౌర్భాగ్యం. వ్యక్తిగత పాపాలు కావచ్చు, కోపాలు కావచ్చు, కొన్ని విషయాల పట్ల మనం సరైన అవగాహన లేకపోతే, ఒప్పుకొని విడిచిపెట్టకపోతే, ఒప్పుకొని ప్రయోజనం ఏముంది? ఒప్పుకొని ఉపయోగం ఏముంది? చాలామంది ఒప్పుకుంటున్నాము, విడిచిపెట్టలేకపోతున్నాం. ఇక్కడ భక్తి జీవితంలో మనం ఎదగకపోవటానికి, స్థిరంగా నిలవబడలేకపోవటానికి, ప్రభు వైపుకి చూడలేకపోవటానికి కారణం ఏంటంటే ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టలేకపోవటం. ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టాలి మిత్రులారా. ఖచ్చితంగా విడిచిపెట్టినప్పుడు నిజమైన ఉజ్జీవం మనలో కలుగుతుంది. విడిచిపెట్టినప్పుడు నిజమైన ఉజ్జీవం మన అంతరంగంలో నుంచి పుట్టుకొస్తుంది. మూడో మాట చెప్పేసి మనం ప్రార్థన చేసుకోవచ్చు. మూడవ మాట ఏంటి అనంటే, ఉజ్జీవానికి గల గుర్తులు ఏంటి? ఉజ్జీవానికి ఇది ఉజ్జీవం అని దేన్ని అంటాం? ఏదో ఒకట్లో ఆయన ప్రసంగం చేసేసాడు, ఉజ్జీవం అన్నాడు, మనం కూడా విన్నాము, అంతటితో అయిపోయింది కాదు. ఉజ్జీవానికి గుర్తులు ఏంటి? నేను చాలా తర్వాత రాబోయే ప్రసంగాల్లో కూడా నేను ఈ విషయాల గురించిన అవగాహన మీకు కల్పించే ప్రయత్నం చేస్తాను. ఉజ్జీవానికి గుర్తులేంటి? ప్రతిదానికి ప్రారంభం ఉన్నట్టుగానే ముగింపు ఉంటుంది, ఫలింపు ఉంటుంది. ఆ ఫలింపే ఆ గుర్తింపు. దేని విషయంలో ఆ ఫలింపు, ఆ గుర్తింపు మనం గుర్తుపెట్టుకోవాలి. నేను 3 ఆలోచనలు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను. మిగతా సందర్భాల్లో చర్చించేటప్పుడు మరికొన్ని ఆలోచనలు మీ దృష్టికి తీసుకుని వస్తాను. ఈ పూటకి మన సమయాన్ని బట్టి 3 తలంపులు మీ దృష్టికి తీసుకుని వస్తాను. మొదటిది ఏంటి అనంటే, ఇది ఉజ్జీవం అని గుర్తుపట్టడానికి రుజువు ఏంటి అనంటే, ఆత్మీయుడిలో ఆనందాన్ని కలిగి ఉంటాడు. దేవుని గురించిన దైవిక విషయాల పట్ల అతడికి ఆనందం, అది ఆనందం, అది అతనికి సంతోషాన్ని కలిగిస్తుంది. వరుసగా కొన్ని సందర్భాలు చూద్దాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం, ఇందాక చదువుకున్న పుస్తకంలోనే. చదవమ్మా. యెహోవా యందు ఆనందించుట వలన వాళ్ళు వాక్యం విని పశ్చాత్తాపపడి ఏడుస్తున్నారు. అప్పుడు దైవజనుడు అంటున్నాడు, ఏడవకండి, మీరు ఏడవద్దు, ఏడవలసిన అవసరం ఏమీ లేదు, నా మాట వినండి, మీరు దుఃఖపడద్దు. ఎజ్రా వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. ఎజ్రా చెప్తున్నాడు వాళ్ళతో ఈ మాట. ఏమని చెప్తున్నాడు ఎజ్రా వాళ్ళతో? మీరు యెహోవాలో ఆనందించండి. పూర్వం ఈ ఆనందం మీరు కోల్పోయారు కదా. ఎప్పుడైతే పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపం మనుషులకు కలుగుతుందో ఆనందం మిగులుతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. మానసికంగా కృంగిన స్థితి, కోల్పోయిన స్థితి, పరధ్యానం. మీరు పరధ్యానంగా ఉంటుంటారా ఎప్పుడైనా? పరధ్యానంగా ఇటు ఇలాగే ఉంటూ ఎక్కడో ఆలోచన చేయడం. ఈ పరధ్యానానికి గల కారణం చింతలు మన మనసులోకి వస్తే పరధ్యానం. చింత కుటుంబాన్ని గురించి కావచ్చు, దేని గురించి అయినా ఏదైనా చింత మన మనసులోకి వస్తే పరధ్యానం. దైవికమైన చింత కూడా మనం సరిగ్గా గుర్తించాం, కానీ మన అంతరంగపు లోతుల్లో దేవునిలో మనం సరిగ్గా లేవని మన మనస్సాక్షి మనం పొడుస్తూ ఉండగా, మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉండగా మనం చింతాక్రాంతులుగానే ఉండిపోతాం. అది మనమే గుర్తించాం. దాని విషయమైన చింత, దాని విషయమైన బాధ, దాని విషయమైన భయం, దేవునిలో మనం సరిగ్గా లేము అనే చింత, నేనెంతో సరి అవ్వాలి అనే చింత లోపల ఉంది. కానీ మనం అర్థం చేసుకోకుండా, దాని విషయమై సరిచేయబడకుండా నెహెమ్యా అంటున్నాడు, వాళ్ళు ఏడుస్తున్నారు, ఇక ఏడవనక్కర్లేదు, ఇక పశ్చాత్తాపం అక్కర్లేదు,
మీరేం చేయాలి? ఇప్పుడు దేవునిలో ఆనందించండి. పశ్చాత్తాపడింది చాలు, ఇక దేవునిలో ఆనందించండి. ఇది ప్రత్యేకమైన దినం అని చెప్తున్నాడు. ఎప్పుడైనా నిజమైన కన్నీటి అనుభూతి ఆనందాన్ని కలగజేస్తుంది. నేను అందుకే ఉజ్జీవం వేరు, ఉద్రేకం వేరు అని అన్నాను. ఉజ్జీవం వేరు, ఉద్రేకం వేరు. మీరు టీవీ చూసి ఏడ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పూర్వంలే, పోనీ ఇప్పుడు కాదులే. టీవీ సీరియల్ చూసి ఏడ్చారా? పోనీ సినిమాలు చూసినప్పుడు సినిమాలు చూసి ఏడ్చారా? పూర్వం మాతృదేవోభావ అనే సినిమా ఒకటి వచ్చింది. మాతృదేవోభావ. ఆ సినిమా వచ్చినప్పుడు ఒక సినిమా హాల్లో ఆయన ఒక ఏంటి ఏడవకుండా బయటకు వచ్చిన వాళ్ళకేమో గిఫ్ట్, ఏడవకుండా మా సినిమా హాల్లోంచి ఏడవకుండా బయటకు వచ్చిన వాళ్ళకి ఒక గిఫ్ట్. చాలా చోట్ల ఇది డైరెక్టర్లు, దానికి సంబంధించిన ప్రొడ్యూసర్లు మా సినిమా చూసి ఏడవకుండా బయటకు వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ అని, వాళ్ళు పోయేటప్పుడు కచ్చీపులు ఫ్రీ, లోపలికి వెళ్ళేటప్పుడు ఏడ్చింది తుడుచుకోవాలి కదా. ఆ సమయంలో పాపం ఆడవాళ్ళందరూ ఏమంటారు, ఇది కొంగ చెంగ ఏంటిది, అది చాలా జాగ్రత్తగా పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే మాదే అనుకొని ఆ చీకట్లో పక్కన వాళ్ళకి తీసి చీముడు తుడుచుకున్నారంట. మాదే అనుకొని పక్కన వాళ్ళకి తీసుకొని కూడా ఏడ్చి 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 తుడుచుకున్నారంట చాలామంది. అందుకని చాలా జాగ్రత్త. ఇవన్నీ నేను పేపర్లో చదివానప్పుడు, చాలా చిన్నగా ఉండేవాళ్ళం అప్పుడు. పేపర్లో చదివి తెలుసుకున్నాను దీని గురించిన స్టోరీ అప్పుడు, అందుకు గుర్తుంది. ఆ ఏడుపు దేనికోసం, ఎవరి కోసం, ఎవరు చచ్చిపోయారు అసలు అందులో, ఎవరికి బాధ అయింది అందులో? నిజమా అది? అబద్ధం, యాక్టింగేగా. చచ్చేవారికి ఏడిచారు చూడు యాక్టింగ్ కోసమే. దీన్నే ఉద్రేకం అంటాం, ఎమోషనల్ టచ్, అంతే. అది ఎమోషనల్ టచ్, దానికే ఏడ్చేశారు. అది మారు మనసా? లేకపోతే ఆ చచ్చిపోవాలనుకున్న, లేక చనిపోతున్న ఎవరి మీద అన్న ప్రేమ, అనాథలైపోతున్న పిల్లల మీద ప్రేమ కాదు కదా, వాళ్ళ మీద ప్రేమ. అసలు ఎవరు వాళ్ళు? ఏమో, వాళ్ళకి తల్లిదండ్రులు లేరా? నిజమైన తల్లిదండ్రులు లేరా? ఉన్నారు. యాక్టింగ్. ఇప్పటికీ సీరియల్ చూసి చచ్చే వరకు ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. దిగులు పెట్టుకొని మనేదిని పెట్టుకొని మంచాన్ని పడ్డవాళ్ళు కూడా ఉన్నారు. మీకు తెలుసా? ఆ భార్య భర్తలు కలుస్తారో లేరోనని నేను ఎప్పుడైనా చెప్తాలే. టీవీలో ఏం జరుగుతుందో నేను ఎప్పుడైనా చెప్తాను, మళ్ళీ మీకు తేలకూడికలోనే చెప్తా. ఆ విడిపోయిన భార్య భర్తలు కలుస్తారో లేదో అని చెప్పి దుఃఖపడి ఏడ్చి మంచాన పడ్డవాళ్ళు నాకు తెలుసు. ప్రత్యేకంగా వాళ్ళు ఎవరో నాకు తెలుసు. ఏం చూసి? టీవీ సీరియల్ చూసి. భార్యాభర్తలు విడిపోయారంట, అదేమో సీరియల్లో. వాళ్ళు కలుస్తారో లేదో అని దిగులు పెట్టుకుందంటే దిగులు పెట్టుకొని మంచాన పడి కలుస్తారులే అని చెప్పి, ఇవంతా ఏంటంటే ఉద్రేకపూరితమైనవి. ఇవి కాదు కావాల్సింది, అంతరంగంలో స్థిరపరుచుకొని ఒప్పుకుంటున్నాము కానీ విడిచిపెట్టడం లేదు అని అన్నాడు. మనకి ఈరోజు వదిలిపెట్టడం ముఖ్యం. వదిలిపెట్టడం యొక్క అవసరత మనందరికీ ఉంది మిత్రులారా. సంఘాలలో ఉన్న పెద్ద సమస్య ఇది. చాలామంది వదిలిపెట్టుకోలేకపోతున్నారు. నిజమైన ఆనందాన్ని పాపం ఒప్పుకోవటంతోనే ప్రారంభమవుతుందని ఆత్మీయులు గుర్తించలేకపోతున్నారు. ఉజ్జీవం యొక్క మొదటి గుర్తు ఏంటి అని అంటే ఆనందం. 16వ కీర్తన 11వ వచనంలో ఇలా చదువుతాం మనం. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఎప్పుడు అనుభవిస్తాడు ఒక ఆత్మీయుడు? సరిచేయబడిన అంతరంగం ఉన్నప్పుడే ఆ ఆత్మీయుడు అనుభవిస్తాడు, ఆ సంతోషాన్ని అనుభవిస్తాడు. మనందరికి తెలుసు కదా, హబక్కుకి ఏమంటాడు? శాలలో పశువులు లేకపోయినా, అంజూరపు చెట్లు కాయలు లేకపోయినా, ద్రాక్ష చెట్లు పూత లేకపోయినా, అసలు నాకు ఏమి లేకపోయినా పర్వాలేదు, నేను యెహోవాలో ఆనందిస్తాను. ఎలా? రక్షణ ఉంది కాబట్టి. నా రక్షణను బట్టి, నా రక్షణకర్త అయిన యెహోవా యందు నాకు అసలు ఏమి లేకపోయినా పర్వాలేదు,
యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని చెప్పగలిగాడు. రెండవ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా. ఆనందం, సంతోషం ఒకటే కాదు, రెండవ సందర్భం ఏం చెప్తుందంటే నిజమైన ఉజ్జీవం కలిగిందనే దానికి గుర్తేంటి అని అంటే నిజమైన ఆరాధన, కృతజ్ఞతాస్తుతులకి దారితీస్తుంది ఆత్మీయుడి జీవితం. ఆత్మీయుడి భక్తి జీవితం నిజమైన ఆరాధన, నిజమైన కృతజ్ఞతాస్తుతులకు దారితీస్తుంది. అపోస్తుల కార్యగ్రంథంలో మనం చదువుతాం 2వ అధ్యాయం 46-47 వచనాల్లో వాళ్ళు ఏ విధంగా విస్తరిస్తూ పోయారో చదువుమా. మరియు వారు ఏకమనస్కులై వాళ్ళు సమస్తం త్యాగం చేసి ఇంట్లో ఉన్నవన్నీ అమ్మేసి సమిష్టిగా తెచ్చి ఒక దగ్గర అపోస్తుల పాదాల చెంత పెట్టి మీ వెంటే ఉంటాం, మీ వెంటే తిరుగుతాం, మీతోనే ఉండిపోతాం మేము అని తెగనమ్మి వచ్చారు. ఇళ్ళు వాకిళ్ళు సర్వం అమ్మేశారు. ఎందుకు అమ్మారు అని అంటే ప్రభు ఏం చెప్పాడు? నేను వస్తా మళ్ళీ అని చెప్పాడుగా. చాలా తొందరగా వస్తాడేమో, నెలకు వస్తాడో, 2 నెలలకు వస్తాడో, సంవత్సరానికి వస్తాడో, అప్పుడు వరకు మనం అన్నీ అమ్మేద్దాం, ఇంకెందుకు వెళ్ళిపోతాం కదా, ఎక్కడికి పరలోకి వెళ్ళిపోతాం కదా, ఇంక ఇవన్నీ ఎందుకు మనకు అని మొత్తం అమ్మేశారు వాళ్ళు. వాళ్ళు ఎంత ఎలక్ట్గా ఉన్నారంటే ఆయన రావటం మనం పోవటం అంతే, ఈ వీటితో మనకేం పని. ఇక ఎప్పుడు అమ్మి అంతా తెచ్చి అక్కడ పెట్టి ప్రభువును స్తుతిస్తూ స్వార్థ ప్రకటిస్తూ అపోస్తులతోనే కొనసాగారు వాళ్ళు. అది ఒకలాంటి అమాయకత్వమే అయినా వారి సిద్ధపాటు ఈనాటి సంఘానికి ఒక పాఠం. వారి యొక్క నడిపింపు ఈనాటి సంఘానికి ఒక పాఠం. నిజమైన కృతజ్ఞత, నిజమైన ఆరాధనా భావం, నిజమైన అంకిత భావం. ఆరాధన, నిజమైన ఆరాధన ఆనందం వైపుకి మనిషిని మళ్ళిస్తుంది. 34వ కీర్తన 37వ కీర్తన 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛను తీర్చును అని అన్నాడు. యెహోవాలో ఆనందించడం, దేవునిలో ఆనందించడం, అది కృతజ్ఞతాస్తుతులకి దారి తీయడం అనే మాట. 3వ మాటను జ్ఞాపకం చేస్తాను చూడండి. ఈ 3వ విషయంలో, 3వ పాయింట్లో 3వది ఏంటి అని అంటే సంఘంలో ఐక్యత పెరుగుతుంది. నిజమైన ఉజ్జీవం కలిగినప్పుడు సంఘంలో ఏం జరుగుతుంది? ఐక్యత పెరుగుతుంది, విభజనలు ఉండవు. నిజమైన ఉజ్జీవం కలిగినప్పుడు విభజనలు ఉండవు. విభజనలు ఈరోజు క్రైస్తవ సమాజంలో విభజనవాదం అధికమైపోయింది. విభజనవాదం బలంగా పనిచేస్తుంది. ఐక్యత లేక ఏక మనస్సు అని ఈ పుస్తకంలో, ఏది అపోస్తలుల కార్యగ్రంథం పుస్తకంలో ఎన్నోసార్లు చెప్పబడుతుంది. మచ్చుకి 1వ అధ్యాయంలోనే చూడండి, అపోస్తలుల కార్యగ్రంథం 14వ వచనం చూడండి. ఏ మనసుతో? ఏక మనస్సుతో, ఎడతెగక ఉన్న ఏక మనస్సు. ఎప్పుడైతే ఈ ఐక్యత లేకపోతే ఉజ్జీవం కలుగుతుందో సంఘం ఎలా మారిపోతుంది అని అంటే ఏక మనస్సు లేకపోతే ఐక్యతలోకి వచ్చేస్తారు. 2వ అధ్యాయానికి రండి, మళ్ళీ 46వ వచనంలో ఒకసారి చూడండి. మొదటి లైన్లో మరియు వారు ఏక మనస్కులై అనే మాట మనం చదువుతాం. ఏక మనస్సు. చెప్పండి, సంఘాలు ఎలా ఉంటాయి? సంఘాల పరిస్థితి ఎలా ఉంటున్నాయి? నేడు మనం ఉన్న స్థితి ఎలా ఉంటుంది? విభజనలు కాదు, ఇప్పుడే కాదు, పౌలు కాలంలో కూడా ఏమన్నాడు? నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, వాళ్ళు కూడా అన్నారు. ఆయన అంటాడు, పౌలు ఎవడరా నాయనా, అపోల్లో ఎవడరా నాయనా, నాటింది ప్రభువే, మేము జస్ట్ నీళ్లు పోసాం. నీళ్లు పోసిన వాడికే ఇంతుంటే
నాటిన వాడేమవ్వాలి, మేమెవరం అసలు మధ్యలో అని అన్నాడు ఆయన. ప్రభు వైపుకు చూడండి అన్నాడు ఆయన. ఇలా అపోస్తుల కార్య గ్రంథంలో చాలాసార్లు ఏక మనస్కులు ఐక్యత కలిగి ప్రార్థించడం, వీళ్ళు ఏక మనస్సుతో ప్రార్థించారు కాబట్టే పేతురు చెరసాల్లో నుంచి ఏమయ్యాడు, బయటికి రావటానికి కారణమైంది అక్కడ. లేతే ఆ దైవజనుడు బయటికి వచ్చేవాడా, ఎంత ప్రమాదం జరిగిపోయేది ఆయన జీవితంలో. కనుక మనం ఆలోచన చేయాలి. ఇలాంటి సందర్భాలు మన కళ్ళ ముందు వచ్చినప్పుడు జరుగుతున్న నష్టం, జరుగుతున్న ఇబ్బందికర పరిస్థితి మనం ఎరుగుదాం కదా, మనం మరింత ప్రార్థించాలి. ఆలోచించండి. ఏక మనస్సు. ఇప్పుడు ఉద్యమం లేదు అంటే సంఘం ఏమైపోతుంది, విభజనలు అయిపోతాయి అన్నమాట. విభజనవాదం వస్తుందన్నమాట. కలిసి ఉన్నట్టుగానే ఉంటాం కానీ అందులో గ్రూపులు ప్రారంభమైపోతాయి. సాధారణంగా ఒక గ్రూప్ ఏమో పాస్టర్ గారి గ్రూపు, ఒక గ్రూప్ ఏమో పాస్టర్ గారి మీద తిరుగుబాటు చేసే గ్రూప్ ఉంటుంది. మరికొన్ని చోట్లేమో వాళ్ళకు వాళ్ళే 2 గ్రూపులు చేసుకొని మేము ఈ గ్రూపు, మిగిలిన మేమేమో ఈ గ్రూపు. ఈ గ్రూపులు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? యూనిటీ లేకుండా, ఐక్యత లేకుండా, అందుకనే ఉజ్జీవం లేనంత వరకు, ఉజ్జీవం రగలనంత వరకు యాంత్రికంగా జరిగిపోతూ ఉంటాయి. పనులన్నీ జరిగిపోయినట్టుగానే జరిగిపోతూ ఉంటాయి తప్ప అది భక్తి అవదు, అది భక్తి విధానం అవదు, అది భక్తి జీవితం కానేరదు. కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉజ్జీవం కొరకైన ప్రార్థన చేయాలి. ఆ భక్తుడు ఎలా అన్నాడు? 85వ కీర్తన 6వ వచనం మూలవాక్యాన్ని మళ్ళొకసారి చదువుదాం. నీ ప్రజలు నీ యందు సంతోషించాలి అంటే నీవు మరలా మమ్మల్ని బ్రతికించవలసిందే. నీ ప్రజలు నీ యందు సంతోషించాలి అంటే నువ్వు బ్రతికించాలి. ప్రభువా, మమ్మల్ని నువ్వు ఏం చేయమంటున్నాడు ఆయన? బ్రతికించు. రివైవ్ అస్ అగైన్ అన్నాడు. తిరిగి మమ్మల్ని బ్రతికించు, మా పూర్వపు స్థితి మాకు కలిగించు. మిత్రులారా, ఏం కోల్పోయాం భక్తి జీవితంలో? ఎంత కోల్పోయాం భక్తి జీవితంలో? మన ఆధ్యాత్మిక స్థితి, స్థాయి ఏంటి? స్టేటస్ అంటాం కదా, స్టేటస్ ఏంటి? ఏ స్థాయిలో పెరిగాం? సంవత్సరాల తరబడి వాక్యం వినే మనం, సంవత్సరాల తరబడి దేవుని సన్నిధిలో గడిపే మనం, దేవుని గురించి మనకు తెలుసు, దైవిక విలువలు తెలుసు, దైవిక విషయాలు తెలుసు. అయితే మన భక్తి జీవితం యొక్క మూలం ఏంటి? ఈరోజు ఆలోచించుదాం. మన స్థితి ఏంటి ఆలోచించుదాం. సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నామా మనం? ఒకవేళ మమ్మల్ని మళ్ళీ బ్రతికించు. వాస్తవంగా దీన్నే చచ్చిన స్థితి అని అన్నాడు. దీనినే చచ్చిన స్థితి. వాస్తవానికి చచ్చిన స్థితి కాదు ఇది. చచ్చిన స్థితి అని అన్నాడు కానీ చావటం కాదు ఇది. దీన్ని ఏమంటారు అని అంటే కోమా అంటారు. కోమాలో ఉన్నవాళ్ళు చచ్చారా బ్రతికారు చెప్పండి? రెండింటి మధ్యలో ఉన్నారు వాళ్ళు. రెండింటి మధ్యలో ఉన్నారు. చచ్చిపోయారు అందామా? లేదు, ఊపిరి ఆడుతుంది. పోనీ ఊపిరి ఉంది కదా అందామా? తిరిగి మళ్ళీ స్పందించరు మనం ఏం చెప్పినా. అర్థమవుతుంది అంటే అర్థమవుతుందేమో ఒకవేళ అన్నట్టుగా అనిపించింది కానీ స్పందిస్తారా మనకేమన్నంటే? స్పందించరు. అంటే పడిపోయిన స్థితి కలిగిన వాళ్ళు కోమా స్థితిలోకి వెళ్ళిపోతున్నారు అన్నమాట. పడిపోయిన స్థితి కలిగిన వారు కోమాలో ఉన్నట్టుగా ఇప్పుడు చెబుదాం దేవుని సన్నిధిలో. అందుకనే మమ్మల్ని ఏం చేయాలి? నువ్వు ప్రభు బ్రతికించు. తలలు ఉంచుదాం, మనం ప్రార్థన చేసుకుందాం. ఈ విషయాన్ని గురించి దేవుని సన్నిధిలో తలలు ఉంచుదాం. ప్రభువా,